రామాయణంలో సీత ప్రక్కన లేని శ్రీరాముడు కనిపిస్తాడేమో కానీ రామానుజుడు లేని రాముడు రామాయణంలో ఎంత జల్లెడ బట్టి వెతికినా కనిపించడు. ప్రతి సన్నివేశంలో లక్ష్మణస్వామి జీవాత్మ పరమాత్మగా ప్రక్క ప్రక్కనే ఉంటారు. మరి పుట్టిన వరుస ప్రకారం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు, శ్రీరాముని తర్వాత పుట్టింది భరత కుమారుడు. ఈ నలుగురిని ఉయ్యాలలో వేసి జోలపాటలు పాడుతున్నారు. जो रविकुल शुभांग जो संनुतांग, जो रविकुल शुभांग जो संनुतांग, करुणारसांग करुणांतरंग, ఒక్క పెట్టున లక్ష్మణస్వామి ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? కుల గురువైన వశిష్ఠుడికి అర్థమయ్యింది. ఆదిశేషుణ్ణి నేను 1000 తలలు 2000 కన్నులతో అలవైకుంఠపురంలో అనంత పద్మనాభుడై పవళించి ఉన్న స్వామివారి దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని ఆశాంతం దర్శించి తరించేటువంటి ఆదిశేషుణ్ణి నేను. ఇక్కడ భరతుడు అడ్డుగా ఉన్నాడు. శ్రీరాముని లావణ్య సౌందర్య విలాసం నా కంటికి కానరావడం లేదని కంట తడి పెట్టుకున్నాడు. అది గ్రహించినటువంటి వశిష్ఠ మహర్షుల వారు లక్ష్మణస్వామిని శ్రీరాముని ప్రక్కనే కొరుండబెట్టారు. పుట్టిన వరస ప్రకారం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులైతే మనం ఉయ్యాలలో వేసిన వరస ప్రకారంగా శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పిలుస్తున్నామండి. ఉయ్యాలలో వేసిన వరస ప్రకారంగానే పిలుస్తున్నాం. ఇప్పటికీ మరెప్పటికీ అలాగే పిలుస్తారు. జయంతి రమణ గోవింద హరి అని గుర్తుపెట్టుకున్నారే.